మీ తోలు తీస్తాం. రేవంత్ రెడ్డి అయినా బట్టి అయినా ఎవరైనా సరే ఆడ పైకోర్టు తీర్పు ఇచ్చినాక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక కింది కోర్టు ఎట్లా చెల్లుతుంది? కాబట్టి సుప్రీంకోర్టు యొక్క తీర్పుని ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ని కరెక్ట్ గా రిప్రజెంట్ చేస్తూ ఓకే ఈ హైకోర్టు పరిధిలోకి రాదు ఇది అనేది మీరు వాదించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఈ చట్టం చేయడం గవర్నర్ గారు సంతకం పెట్టడానికి రాజ్భవన్ ముందు పోయి పెద్ద లెవెల్ బీసీ ముండ కొడుకులు ధర్నాలు చేయండి. వాడు సంతకం పెట్టేదాకా వదలకండి. అర్థమైందా? అది తెలివి. కాంగ్రెస్ చేసే ప్రయత్నం చేస్తుంటే అడ్డుపడుతుంది ఒకట్రా బీజేపీ బీఆర్ఎస్ వాడే కదా. వాడు ధర్నా చౌక్ ఎత్తేసింది, ధర్నాలు చేయనియంది, యూనియన్ లేకుండా చేసింది. పేదోళ్ళ దగ్గర ఉన్న భూములు గుంజుకుని ఏ లంచ కొడుకురా? బీఆర్ఎస్ లంచ కొడుకు కాదు. వాడు మనువాది కాదు. ఒక ముఖ్యమంత్రి అయ్యండి, ముఖ్యమంత్రి సీట్లో ఆ యొక్క బాపనోని వచ్చి కూర్చుని పెట్టిండు కదా చిన్న చేరు గాని. కులాలు పోకూడదండి అని చెప్తాడు. సమ్మక్క సార్లమ్మ దేవుళ్ళే కాదండి అంటాడు. మరి నీ రాముడు దేవుడారా? వాడు రాసిన పుస్తకం కూడా చెప్పలే రాముడు దేవుడని కదా. వాడు చేస్తే సంసారము వీళ్ళు ఏం చేయకుందే పేదోళ్ళు కోయోళ్ళు వ్యభిచారులు అయిపోయారు. అంటే ఒక సిస్టమేటిక్ గా సంపద, పేరు, ప్రతిష్ట, అధికారము, అన్ని భూములు అన్ని మా జిల్లానే ఉండాలి. ఇది లంచ కొడుకులు. ఈ 10% లేని లంచ కొడుకులు 90% మీద అనాది నుంచి నాశనం చేస్తుంటే మేము అనుభవించాలి. ఇదే కరెక్ట్. మా బ్రహ్మ ముక్కులకెళ్ళి వాడి దొడ్డికి మా మీద వేసినా కానీ మేము తీసుకోవాలి. అబ్బాయి ఎంత అమృతం లెక్కుందా నాలే. ఇది ఏళ్ల తరబడి నుంచి జరుగుతుంది లంచ కొడుకులు. ఆలోచించండి రా బీసీ ముండా కొడుకులారా కదా. వీనికి శాఖలోనికి వాడికి బట్టలు వాడి దొడ్డి బట్టలు ఉతికితే ఏమనిపించదు. వాడిని ఉతుకుమని పాపనోని ఈ దళిత స్త్రీని అందరి ముందట దేవునికి లగ్గం చేసినా అని అందరి దగ్గర వండ పెడితే దేవదాసి చేస్తే ఏం కాదు, జోగిని చేస్తే పాపం దాన్ని చేయమని. అరే మనకు ఆత్మగౌరవం ఉండాలి కదా. ముచ్చట్లు ఎప్పుడు కాదురా గాడిది కొడుకులారా బీసీ ఎస్సీ ఎస్టీ సోక. ఇప్పుడు ఆర్ కృష్ణ లంజ కొడుకు వాడు బీసీ నాయకుడు అని చెప్పి ఇవాళ బీజేపీ దాని పొక్కలకు ఎందుకు పోయినాడు? దేనికైనా ఒక అద్దు ఉంటుంది. అర్థమైందా? దిస్ ఇస్ నాట్ ద వే. అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలు అట్లనే చేస్తారు, ఏపీలో అట్లనే చేస్తారు. ఏపీలో జనాలు మరి ఎందుకు ఆ చైతన్యం చచ్చిపోయిందో నాకు అర్థం కాదు. ఇదే పెళ్ళాన్ని చూడాలని దేశాన్ని ఏం పరిపాలిస్తా అన్నాడు ఇదే చంద్రబాబు వచ్చిన కొడుకు. ఇలా మోడీ అంత గొప్ప నాయకులు లేడని వాని సంఖ నాకుతుండు విని అధికారం కోసం. వెరీ అన్ఫార్చునేట్. ఓకే, కాబట్టి ఇప్పటికైనా దిస్ ఈస్ ద నిన్న చూడు జడ్జి మీద వాడు చెప్పు ఇసిరేస్తాడు. సుప్రీంకోర్టు జడ్జి మీదనే నువ్వు ఇసిరేసినాక ఇక ఎవరికి రక్షణ ఉంది? ఇక దేశంలో సామాన్యులకు పరిస్థితి ఏంది? అది వాళ్ళ కోర్టు పరిధిలోకి రాదురా ఆ కేసు అంటే. అయినా సరే నీకు అనుకూలంగా తీర్పు ఇవ్వమంటే వాళ్ళ పరిధిలోకి రాని దాన్ని వాళ్ళకేం సంబంధం? ఆ పురావస్తు శాఖ ఐడెంటిఫై చేయాలి అది ఎవరిది విగ్రహం అనేది. కోర్టు ఎట్లా చెప్తుందిరా? కోర్టుకేం తెలుసు ఆడు ఏముందనేది? ఆ విగ్రహం తలకాయ ఎవరిది అనేది కోర్టుకి ఎట్లా తెలుస్తుంది? కాబట్టి పురావస్తు శాఖ ఇన్వెస్టిగేషన్ చేయాలి. కాబట్టి పురావస్తు శాఖను కలుగురా ఇది మాకు సంబంధం లేదని చెప్తే చెప్పిసిరేస్తావు లంజ కొడుక. ఇంకా సమర్థించుకుంటావు. ఈ చెప్పు ఆ చెప్పు వాని ఎందుకు దంతలేరు ఆ రవి కిషోర్ అంటోని. సుప్రీంకోర్టు మీద జడ్జి చేస్తే వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చెప్పుడు కాకుండా ఆ కిషోర్ అంటోని ఇంకా 100 చెప్పులతో కొట్టవచ్చు కదరా దళితులు. చైతన్యం చచ్చిపోయినా అది. నో, దిస్ ఈజ్ నాట్ ద వే. ఇట్లా రాదు. మనకి సమన్యాయం కావాలంటే ఇట్లా ముచ్చట్లు చెప్తే రాదు. గ్రౌండ్ లెవెల్లో రైతులు పోరాటం చేసినట్టు చేస్తేనే వస్తుంది. బీసీ ఎస్సీ ఎస్టీలు మేల్కోండి. పిచ్చినా కొడుకులు లెక్క ఐకమత్యంగా అండి ఒక జేఏసీకి ఏర్పడండి. ఓకే, పార్టీలకు అతీతంగా కొట్లాడండి. అర్థమైందా? ఇప్పుడు బీసీ బిల్లు ఇది కంపల్సరీ పాస్ చేయాలంటే గవర్నర్ కానీ ఆఫీస్ ముందు రాజ్భవన్ ముందు నిరంతరం ధర్నా చేయాలి. అక్కడ రోడ్ల మీద అసలు ట్రాఫిక్ స్తంభన చేయాలి. అప్పుడే మనకేమన్నా సాధ్యమవుతుంది. ఒక్క ఉద్యమాలే చచ్చిపోయినాయి. ఆ యొక్క ఎంతసేపు టీవీలో ముచ్చడి ఎప్పుడు ఈ సోషల్ మీడియాలో తప్ప గ్రౌండ్ లెవెల్లో ఉద్యమాలే చచ్చిపోయినాయి. ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఓకే, ఆలోచించమని కోరుతున్నా. సో
ఇక్కడ జీవో పాస్ చేయనిస్తలేరు, బిల్లు జీవో కాదు లాంగ్ టర్మ్ బిల్లు పాస్ కావాలి, గవర్నర్ గారు సంతకం పెట్టారు. దట్ ఈస్ కరెక్ట్ మెథడ్. ప్లస్ 50% మాత్రమే లిమిటేషన్ ఉండాలనే చట్టం రాజ్యాంగంలో లేదు. లేదు కాబట్టి నువ్వు ఈడబ్ల్యూఎస్ కింద 10% ఇచ్చినావు, జనరల్ కేటగిరీ అని పెడుతున్నావు లంబడి కొడక. ఆ జనరల్ కేటగిరీలో మొత్తం 90% ఆఫ్ జనరల్ కేటగిరీ ఎవడు తీసుకుంటున్నాడు? బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఆ జనరల్ కేటగిరీలో. అంటే అర్థమైంది, ఆ 50% జనరల్ కేటగిరీ నువ్వు చెప్తుంది అగ్రకులాలకు రిజర్వేషన్. అది కాదు అయితే చూపెట్టు. హైకోర్టు జడ్జిలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? సుప్రీంకోర్టు జడ్జిలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? మేము చదువుకోలే, అమెరికాలో మాస్టర్ చేసే శక్తి మాకున్నది, మేము చదువుకోలే. అంబేద్కర్ గారి చదివిన పుస్తకాలు ఎన్ని అగ్రకులం లంజకొడుకులు ఎంతో చదివిన అంబేద్కర్ గారితో పోలిస్తే. చదువు అనేది సరస్వతి ఓన్లీ బాపనానికి చదువు చెప్తుంది, ఈ శాలోనికి సాకలోనికి మంగళానికి చెప్పా అని చెప్పిందారా నీ బాపని సరస్వతి దేవి? ఎక్కడ్రా అంబేద్కర్ గారికి ఉన్న నాలెడ్జ్, అంబేద్కర్ గారు రాసిన పుస్తకాలు అది అర్థం చేసుకునే తెలివి కూడా నీ చాగంటి లంబడి కొడుకు లేదు. చిన్నజీఆర్ గారికి ఆయన రాసిన పుస్తకంలో ఒక అక్షరం కూడా అర్థం చేసుకునే స్థాయి లేదు. మరి ఆ దళితునికి అంత నాలెడ్జ్ మీ బాపన సరస్వతి ఇచ్చిందారా? అంటే నాలెడ్జ్కి ఈ కులమానికే నాలెడ్జ్ ఉంటుంది, ఈ కులమానికి ఉండదని ఉండదు. చదువుకుంటే ఎవరికైనా వస్తుంది. అమ్మ యోనిలకెళ్ళి ఒక శుక్రకణము అండం కలిస్తే ఆ యొక్క జీవం ఏర్పడుతుంది. ఆ నా కులము నా మీద ఉంటే, నా పుట్టినప్పుడు నా కాలు ఉన్నట్టు చేయి ఉన్నట్టు నా కులం పేరు ఇక్కడ రాసి నేను పుట్టుకున్నటువంటి, నాకు చేయి మీదనో నా పిర్ర మీదనో ఎక్కడనో చోట వీడు పద్మశాలి, వీడు ఇంకో కులం అని రాసి ఉంటుంది. లేదు అంటే ప్రకృతి నీకు నాకు డిఫరెన్షియేట్ చేస్తే లేదు. అందరిని ఒకటే తిరిగి ఉట్టించింది, అందరి మీద ఎండ కొడుతుంది, అందరి మీద వాన కొడుతుంది, అందరు చచ్చిపోతారు, అన్ని ఈక్వలే ఉన్నాయి ప్రకృతి పరంగా అన్నప్పుడు నువ్వు ఓడరా గోడలు కట్టడానికి? ఒక బాపన్ కులపోని బాపన్ కులంలో పుట్టిన వాడినో తీసుకుపోయి ఒక దళితుల ఇంట్లో పెంచితే వాళ్ళకి ఎట్లా తెలుస్తారని నీ బాపన్ కులం అని? అంటే ఈ గోడలని నువ్వు కట్టిన లంజ కొడుకువి నీ ఆధిపత్యం కోసం. ఆలోచించండి మిత్రులారా. వీ హ్యావ్ టు గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేయకుండా మనం ఏది సాధించలేము. ఒక బుండొక్క దగ్గర ఉంటే, రోగమో దగ్గర ఉంటే మందు ఇంకో దగ్గర పెడతారు. కాంగ్రెస్ తిడితే ఏమవుతుందా? వాడు బిల్లు బీసీ ఇప్పుడు వాడు మోడీ గాడు జనాభా లెక్కలు చేస్తలేడు, కులగన్న లెక్కలు చేస్తలేడు. 2011 నుంచి ఇప్పటి వరకు చేయలేదు. అప్పుడు ఇబ్బంది పెట్టిండు, ఇప్పుడు ఇబ్బంది పెడుతుండు. పొద్దుగాలు వేస్తే మన చర్చ అంతా మతం చుట్టూ తిప్పుతున్నాడు. మన డే టు డే ప్రజా సమస్యలు తీరుస్తలేడు. ఓకే, ధరలు పెరిగినంత ఆదాయం పెరగలేదు. అన్ని రకాలుగా మనం నాశనం చేస్తున్నాడు. ఓకే, ఇంకా ఆ నాశనం చేసింది గొప్పతనం చెప్పుకుంటున్నాడు. సమస్య ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయమంటావు? కాంగ్రెస్ జనగణన చేసింది, బీసీ బిల్లు పాస్ చేయించింది. ఆ బిల్లుని చట్టంగా చేయడానికి వాడు గవర్నర్ గారు సంతకం పెట్టమని వాళ్ళ దగ్గర పంపితే 6 నెలలైనా వాడు సంతకం పెడతలేడు. మరి వాడు సంతకం పెడితే చట్టం అవుతుంది, అమలు అవుతుంది. జీవో కూడా అవసరం లేదు. వాడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి పెట్టనిస్తలేదు. మరి అంటే వంతడు కొట్లాడాలి. బీజేపీ ఆఫీస్ ముందు పోవాలి, బీఆర్ఎస్ ఆఫీస్ ముందు పోవాలి, పొట్టు కొట్లాడాలి. అరే లంజ కొడుకులారా గవర్నర్ తోటి సంతకం పెట్టి అని రాని. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కాంగ్రెస్ ప్రభుత్వము హైకోర్టులో ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కి ఇచ్చినప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తున్నది రాయ్య? రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆ 50% క్యాప్ లేదు కాబట్టి, ఆ యొక్క సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కాబట్టి, సుప్రీంకోర్టు కంటే హైకోర్టు పెద్దది కాదు కాబట్టి, హైకోర్టు తీర్పిచ్చినాక కింది కోర్టులో ఆ కేసు ఎందుకు ఉంటుంది? ఆ కేసును విచారించాల్సిన అవసరమే లేదు అని సరే మంచి న్యాయవాదిని పెట్టి అక్కడ కొట్లాడాలి హైకోర్టు. వీడు సరిగ్గా హైకోర్టులో కొట్లాడి ఆ కేసు కొట్టేపించడానికి వీడు కాంగ్రెస్ వాడు మంచి అటార్నీని పెట్టుకొని, అటార్నీ జనరల్ కానీ అటార్నీని పెట్టుకొని వీడు అక్కడ కేసును వాదించాలి. ఓకే, ఇది హైకోర్టు లెవెల్లో. ఈ బీసీ బిల్లు సంతకం పెట్టమని ఆ బీజేపీ బీఆర్ఎస్ ఆఫీసుల ముందు, అట్లనే గవర్నర్ ఆఫీస్ ముందు, రాజ్భవన్ ముందు పోయి యుద్ధం చేయాలి. అప్పుడే అది లోకల్ బాడీస్ మాత్రమే. ఇది ఇంకా అసెంబ్లీలో పార్లమెంట్లో వచ్చేవరకు ఇంకెన్ని గొడవలు అవుతాయో, విద్యా సంస్థలలో ఉద్యోగాల్లో వచ్చేవరకు ఇంకెంత గొడవలు అవుతాయి. 40%కి ఇది కేవలం పనికిరాని వాటి గురించి ఇంత గొడవలు అవుతుందంటే ఇక యాక్చువల్ దాంట్లోకి వచ్చేవరకు ఇంకేని యుద్ధాలు అవుతాయో. ఇక చేయాలి, తప్పదు. మన ట్యాక్సులు కట్టేటప్పుడు ఎవడు అన్నాడు అరే మీరు ఇంతమంది ఉన్నారు బీసీలు, మీరు ఎక్కువ ట్యాక్సులు కడుతున్నారు, మేము తక్కువ ట్యాక్సులు కడుతున్నాం ఎవడు అన్నాడు? మా మొద్దు పనులన్నీ మీరే చేస్తున్నారు ఎవడన్నాడు? కష్టపడేటప్పుడు శ్రమ దోపిడీ జరుగుతుంటే మీ శ్రమ అంతా మేము దోసుకుంటున్నాం అని ఎవడన్నాడు? ఈ భూములు అందరు చెందాలి, మా ఒక్కరి దగ్గరనే భూములు ఉంచుకున్నాం అని ఎవడన్నాడు?
కానీ మా వాటా మాకు అడిగితే అది దేశద్రోహము రాజద్రోహము అని అక్కడ చెత్త నింపడం మీడియాని కంట్రోల్లో పెట్టుకొని తోలు తీస్తాం బిడ్డ, తోలు తీస్తాం. ఓకే, ఆలోచించండి మిత్రులారా, అర్థమైందా? పొద్దుగాలు వేస్తే ప్రజల్ని ఏమారుస్తా, ఇక ఎడ్డలని చేసి వాళ్ళతోటి పొద్దుగాలు వేస్తే ఇట్లా బానిసం చేస్తా అంటే ఎన్నాళ్ళు చూస్తాము?